ఇంకా కొట్లాడుకుంటే ఏమనికి వచ్చేది ఉంది, ఏమని కడుపు నిండేది ఉంది, ఏం కథ. రైట్, మరో వార్త చూస్తే ఢిల్లీ సీఎంపై దాడి, రేఖా గుప్తా చెంపపై కొట్టి జుట్టు పట్టి లాగిన గుజరాత్ వాసి రాజేష్ సకారి అంట. గుజరాత్ ఆయనంట. ముఖ్యమంత్రి ప్రజా దర్బార్లో ఘటన, రేఖ చెయ్యి భుజం తలకు గాయాలంట. సకారియపై హత్యాయత్నం కేసు నమోదు, దాడిని ఖండించిన రాజకీయ పక్షాలు. వీధి కుక్కలపై సుప్రీం తీర్పు మీద నిరసన తెలిపేందుకు ఢిల్లీ వెళ్ళాను, సకారియ తల్లి చెప్తుంది. వీధి కుక్కలపై సుప్రీంకోర్టు ఏదైతే ఆర్డర్ ఇచ్చిందో దానికి వ్యతిరేకంగా ఆయన శునక ప్రేమికుడు అంట రాజేష్. వీధి కుక్కలన్నీ షెల్టర్కి తరలించారని చెప్పారు కదా సుప్రీంకోర్టు. దానికి బాధపడి కోప్పడి వచ్చి ప్రజా దర్బార్ పెడుతుంది కదా సీఎం రేఖా గుప్తా గారు. అట్లా ఏదో వినతి పత్రం ఎన్నికి వచ్చి ఆమె చెంప వలగొట్టి జుట్టు పట్టి మొత్తం కొట్టినట. ఇది ఎక్కడ దారిద్రమే బాబు. గన్ను తీసుకొచ్చి కాల్చింటే ఇంకెంత పెద్ద ప్రమాదం. కొట్టిండు, గన్ను తెచ్చి కాల్చింటే ఏంది పరిస్థితి. మరి ఆడ భద్రతా సిబ్బంది ఏం చేస్తున్నారు, ఏం కథ, ఏం లక్షణము. అనుకోకుండా జరిగిన సంఘటన ఇది. ఈయనకు వీధి కుక్కల మీద అంత ప్రేమ ఉందంట. మరి వీధి కుక్కలు కరిచి చంపినప్పుడు ఎక్కడ పోయిందిరా బాబు నీ ప్రేమ రాజేష్, ఎక్కడ పోయిందిరా బాయ్ నీ ప్రేమ. పీక్క తింటున్నాయి కుక్కలు. అవి కుక్కలను ఓకిట్లో ఉన్న కుక్కలను ఇంట్లోకి తెస్తారు, ఇంట్లో ఉన్న కుక్కలను బెడ్రూమ్లోకి తెస్తారు, బెడ్రూమ్లో మీరు వండుకోవాల్సిన స్థానంలో కుక్కలను వండబెట్టుకొని ముద్దాడబడుతుంది. ఏంది కథ. ఏదో కొట్టిండు ఎవరు, రేఖా గుప్తా గారిని. గని తీసుకొని కాల్చింటే ఏంది, దేశం మొత్తం అల్లకొల్లం అవుతుండే. నీ కుక్కల మీద నీ ప్రేమ కాదు, నీవు కాదు. ఉండాలి ప్రేమ, కుక్కల మీద ప్రేమ ఉండాలి. నాకు కూడా ఉంది, కానీ అతి ప్రేమ లేదండి. దాన్ని తీసుకొని ముద్దాడు, నాకుడు, బెడ్ వీధికి తెచ్చుకున్నాడు, అంత ప్రేమ ఏం లేదు. ప్రేమ ఉంది, అవి విశ్వాసం గల జీవులే, ఎలాంటి స్వార్థం లేని జీవులే. ప్రేమ ఉంది నాకు, కానీ అతి ప్రేమ లేదు. అతి ప్రేమ ఉంటేనే గిట్ల జరుగుతుంది. వీనికి మెంటల్ ఉందంట, తల్లే చెప్తుంది. మెంటల్ ఉందంట, మెంటల్ ఖరాబ్ అయిందంట, పిచ్చి లేచిపోయిందంట బాగా. రైట్.